శివుడికి నీళ్లు పోస్తాం, పాలు పోస్తాం, పువ్వులు వేస్తాం, బిల్వ పత్రి వేస్తాం. అంటే ప్రకృతి, ప్రకృతి దగ్గరగా ఉండండి. అదే విష్ణువుకి తులసి వేస్తాం, పువ్వులు వేస్తాం, పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆయనకు కూడా ప్రకృతి సంబంధమే. ఇంకా అమ్మవారైతే శాకాంబరీ ప్రసన్న. కాబట్టి మనం అంతా ప్రకృతి దగ్గరగా జీవించాలి. ప్రకృతిలో మనం జీవిస్తున్నాం. వాడెవడో చెప్పాడని సృష్టికర్తని పూజించండి, సృష్టిని పూజించకండి అనేటువంటి మూర్ఖవాదం నుంచి మనం పక్కెళ్దాం. సృష్టిలో ప్రతి చోట దైవాన్ని దర్శించేటువంటి గొప్ప సంస్కృతి నాది. అందుకే మనం చెప్తాం, భూమిని మట్టి కాదు మనకి, భూమిని ఏమంటాం? భూమాత. ఆవునేమంటాం? గోమాత. తులసి తులసమ్మ. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతి. అన్నం అన్నపూర్ణ. అంటే మనం ప్రతి దాంట్లో ఎవరిని చూస్తున్నాం?